I am happy because of my work, but not because of the result of your response. అంటే నా సంతోషం నేను చేసిన పని మీద ఆధారపడుతుంది కానీ నువ్వు ఇచ్చే ఫలితం మీద కాదు. ఈ ఒక్క మాట జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారం ఎలా అవుతుందో కర్మ సన్యాస యోగంలో కృష్ణ పరమాత్మ మనకు వివరించాడు. కర్మ అంటే పని, సన్యాసం అంటే వదిలేయడం. పని వదిలేస్తే మరి పోషణ సంగతి ఏంటి అని ప్రశ్నిస్తే పని వదిలేయడం అని కాదు, దాన్ని ఫలితాన్ని భగవంతుని మీద వదిలేయండి అని అర్థం. అలా కాకుండా మనలో చాలామంది ఏదైనా ఒక పని దాని చివరి ఫలితం కూడా ఆలోచించి ముందుగానే నిర్ణయం తీసుకొని అనవసరంగా భయాన్ని పెంచుకుంటారు. ఆ పని చేయడం ఎలాగూ తప్పదు కాబట్టి ఆ భయంతోనే మొదలు పెడతారు. గమ్యం చేరేదాకా ఫలితం గురించి అనుమానిస్తూనే ఉంటారు, లేదా చేయడం అసలే మానేస్తారు. అయ్యో చేయలేదే అని మళ్ళీ బాధపడతారు. కానీ పరమాత్మ చెప్పింది ఏంటంటే పని చేయాల్సిన బాధ్యత మాత్రమే మన పైన ఉంది, కానీ దాని ఫలితం గురించి ఆలోచన చేసే హక్కు మనది కాదు, అది పూర్తిగా భగవంతునిదే. కానీ ఫలితాన్ని మనమే నిర్ణయించి మనమే దేవుడు అవ్వాలి అనుకోవడం రాక్షసుల పని. రాక్షసుడు, రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, ఇలా రాక్షసులు ఎంతమంది ఉన్నా కూడా అందరూ అనుకున్నది దేవుడు అవ్వాలి అనే, ముల్లోకాలలో ఆధిపత్యం చెలాయించాలి అనే. కానీ ఇలా అనుకున్న ఏ ఒక్కడు మిగల్లేదు, కుక్క సాగు సచ్చారు. ఫలితం గురించి ఆలోచించే మన బతుకులు కూడా అంతే. ఇదే విషయాన్ని ఇంకా లోతుగా ఆలోచిస్తే భార్యాభర్తల మధ్య గొడవ 90% జరగకుండా ఆపవచ్చు. ఎందుకంటే అసలు మనస్పర్ధలు రావడానికి ముఖ్య కారణమే మిస్అండర్స్టాండింగ్ అండ్ మిస్కమ్యూనికేషన్. ఈ రెండింటికి కారణం ఒకటే, జరగాల్సిన పని యొక్క ఫలితం మీద భయం. ఉదాహరణకి బంగారం కొనాలి అని భార్య మనసులో ఉన్నది, దాన్ని భర్తకి చెప్పింది అనుకుందాం. ఇప్పుడు భర్తకి బంగారం కొనడం ఇష్టం లేదు అని దానికి బదులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పాడు. అప్పుడు భార్య దగ్గర 2 దారులు ఉన్నాయి. సరే అని తన అభిప్రాయాన్ని వదిలేయడం, లేదా కొనాల్సిందిగా ఇంకోసారి అడగడం. రెండోసారి కూడా అడిగినా భర్త అభిప్రాయం మారకపోతే కూడా మళ్ళీ ఆ 2 మార్గాలే ఉన్నాయి. ఇలానే అన్ని విషయాల్లో కూడా అభిప్రాయాల మధ్య ఘర్షణ సహజంగానే జరుగుతూ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇంకోసారి అడగడానికి ఇష్టపడగా ఇతనికి చెప్పడం వృధా, నా మాట అసలే వినడు అని, తన మాటని లెక్క చేయట్లేదు అని తనలో తాను బాధపడడం లేదా కోపం పెంచుకోవడం జరుగుతుంది ప్రస్తుత సమాజంలో. ఇది కేవలం భార్యల విషయంలోనే కాదు, పని చేయడానికి బద్దకించే భర్తల విషయంలో కూడా ఆశాభావం కరువు అవుతుంది. అయితే తలచిన పని అవ్వలేదు అంటే భగవంతుణ్ణి ఆరాధించే విధానం మార్చాలి. ఆ విధంగా ప్రసన్నం చేసుకుని పని చేయించుకోవాలి. కానీ పని చేయడం మానేయడము, లేదా భగవంతుణ్ణి నిందించడము, లేదా నా బతుకు ఇంతే అని నిరాశ చెందడము జరిగితే జీవితం చాలా కష్టంగా దినదిన గండంగా జరుగుతూ ఉంటుంది. మన కోరికలు తీర్చట్లేదు అంటే అది భగవంతుడి తప్పు అసలే కాదు, అది మనం అడిగే ప్రయత్న లోపమైన ఉండాలి, లేదా అది మనకు అనవసరం అయినా అయి ఉండాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇదే ప్రయత్నం బంగారం లాంటి విషయంలో భార్య కూడా చేసి సంతృప్తి చెందాలి. దీని గురించి 12వ శ్లోకం ఏం చెప్తుంది అంటే అన్ని పనుల ఫలితాన్ని భగవంతునికి అర్పితం చేసేయండి. అలా చేయడం వల్ల మనశ్శాంతి దొరుకుతుంది. లేదు ఆ ఫలితాన్ని కూడా మీరే నిర్ణయించి అవ్వాల్సిందే అని పట్టుపట్టారా ఇంకా కొత్త సమస్యలో ఇరుక్కుంటారు అని చెప్తుంది. అనవసరమైన అనుమానాలు అన్ని వదిలేసి ఎప్పుడు అయితే మనం భగవంతుని పైన పూర్తి విశ్వాసం ఉంచుతామో అప్పటి నుంచి మనం చేసే పనుల్లో తప్పులు ఉన్నా కూడా భగవంతుడే సరిదిద్దుతాడు. ఆ తప్పుకి నష్టాన్ని కూడా మనకు ఇవ్వడు. కానీ ఎప్పుడైతే భగవంతుని ముందు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయమో, రోగం ఒకటి చెప్పాము వైద్యం ఒకటి చేసినట్టు ఒక కొత్త తప్పుని చేసిన వారు అవుతాము. మనుషుల్లో 2 రకాలు, ఒకటి నమ్మి సాధించేవారు, 2 సాధించాక నమ్మేవారు. నమ్మకంతో పనిచేసే వ్యక్తులకి రెట్టింపు బలం దొరుకుతుంది, విజయం సులువు అవుతుంది. కానీ అనుమానంతో పనిచేసే వారికి సగబలం, ప్రయత్నం మొదలు పెట్టక ముందునే ఆవిరైపోతుంది. అయితే ఇప్పటిదాకా ఉన్న చెప్పిన పనులు ధర్మబద్ధం అయితే మాత్రమే ఈ ఫలితాలు ఉంటాయి. కానీ ఇంద్రియ, వస్తు, విషయ సంపర్కం వల్ల కలిగే భోగాలు మొదట ఆనందంగా అనిపించినా అవి నిజానికి దుఃఖానికి కారణం అవుతాయి. కాబట్టి జ్ఞానం ఉన్నవారు వీటికి దూరంగా ఉంటారు అని 22వ శ్లోకం చెప్తుంది. సరే బాగానే ఉంది, కానీ మనసుని, ఇంద్రియాలను నియంత్రించడం ఎలా?
అంటే దానికి సమాధానమే తర్వాత వీడియో తప్పక చూడండి.